మంచిర్యాల జిల్లా జాతీయ రహదారుల ప్రాధికార కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తమ వ్యవసాయ భూముల్ని తీసుకోవద్దని బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లంపల్లి జలాశయం కోసం ఇప్పటికే తమ భూముల్ని త్యాగం చేశామని, మరోసారి జాతీయ రహదారి 63 కోసం భూముల్ని కోల్పోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. దండేపల్లి మండలం గూడెం నుంచి మదమర్రి మండలం రామకృష్ణపూర్ వరకు జాతీయ రహదారిని నిర్మించడం కోసం 3 సార్లు అలైన్మెంట్ మార్చారని, స్థిరాస్తి వ్యాపారులకి కొమ్ము కాస్తూ రైతులకి అన్యాయం చేసే విధంగా అలైన్మెంట్ మార్చారని, పాత పద్ధతిలోని రహదారిని నిర్మించాలని లక్షెట్టిపేట, హాజీపూర్, దండపల్లి మండలంలోని రైతులు జాతీయ రహదారుల కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ని అధికారుల బాధ్యత రహిత చర్యలని ఖండించాలి. అధికారుల బాధ్యత రహిత భూసేకరణ వెంటనే భూసేకరణ వెంటనే భూసేకరణ కాపాడాలి. ఆదుకోవాలి ఆదుకోవాలి కాపాడాలి కాపాడాలి. 702 నోటిఫికేషన్ ని 702 నోటిఫికేషన్ ని గడ్కరీ గారు ప్రధానమంత్రి గారు ధనవంతులకు నీత ధనవంతులకు నీత రైతుల పక్షాన ఆల్రెడీ మేము నిర్వాసితులం అయినాము. మేము ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిర్వాసితులం అయి ఉండి కూడా మళ్ళీ NH 63 రోడ్ అని తీసుకొచ్చి మా భూమిలో పెట్టినారు. అంటే ఇప్పుడే వెళ్ళిపోయిన భూములు పోయినాయి. అప్పుడు ఏంటంటే తెలిసి తెలియక ఎన్నో ఇచ్చిన డబ్బులు తీసుకొని భూములు వదులుకున్నాం. ఇప్పుడు ఉన్న భూములలో మేము బతకాలని మేము నిర్ణయించుకున్న తర్వాత ఏంటంటే NH 63 రోడ్డు తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. మళ్ళీ పెడితే ఏంటంటే మేము ఉన్నదే ఇప్పుడు ఈ భూమి చేసుకొని బతకాలి. ఈ రోడ్డు పోయిన తర్వాత మరి మాకు మిగులు భూములు లేవు, మేమేం చేయాలి? దీనికి ఏంటంటే అప్పుడు బీజేపీలో వివేకుని ఈ రఘునాథ్ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు మా నెత్తిన పెట్టినారు. మరి ఇప్పుడు వీళ్ళు బఫర్ జోన్ అని చెప్పి అధికారులకు చెప్పింది. అక్కడ బఫర్ జోన్ వేరే కాడ ఉంది. ఇప్పుడు తీసుకుపోతే మా పట్ట భూములకి తీసుకుపోతారు. అసలు వీళ్ళు మొగమికి వచ్చి ఆ రోడ్ ఎక్కడ ఉంది, ఆ భూమి ఎక్కడ ఉంది అని చూసింది లేదు, చేసింది లేదు, తీసుకొచ్చి రోడ్ అయితే అక్కడ పడేసినారు. కాబట్టి దీని మీద అధికారులకు తెలియజేసి రైతులను కాపాడాలని మా యొక్క ఉద్దేశం. నేషనల్ హైవే 63 ఈ రోడ్డు ఆర్మూర్ నుంచి మంచాల కేతన్పల్లి వరకు ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం ఏదైతున్నదో పూర్తిగా NH అధికారుల అవకతవకలు దీంట్లో కనబడతా ఉన్నాయి. పూర్తిగా రైతులని అన్యాయం చేసే విధంగా ఇవాళ నేషనల్ హైవే యొక్క అలైన్మెంట్ ఉన్నది. గతంలో మేము ఎవరూ అడగకముందే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం మేము సంతోషపడ్డాం. అప్పుడు 2018లో ఒక అలైన్మెంట్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు 2018 అలైన్మెంట్ ప్రకారంగా మేము రోడ్డు నిర్మాణం చేస్తామన్న తర్వాత ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదు. ఇది సరైనటువంటి అలైన్మెంటే అనుకున్నాం. కానీ కొంతమంది రాజకీయ దళారులు ఆ 2018లో వచ్చినటువంటి అలైన్మెంట్ని మార్చి దాని గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మార్చడం జరిగింది. బ్రౌన్ ఫీల్డ్ మార్చిన తర్వాత ఏ ఒక్కరికి నష్టం జరగకుండా భూసేకరణ అనేది లేకుండా బ్రౌన్ ఫీల్డ్ చాలా అద్భుతమైనటువంటిది. వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ మిగులుతుంది. ఒక దాదాపుగా 3,000 కోట్ల బడ్జెట్ మిగిలేటువంటి అవకాశం ఉంది ఆర్మూర్ నుంచి మంచాల వరకు. దాన్ని కూడా ఇవాళ NH ఇంజనీర్ల అధికారులు పరిగణలోకి తీసుకోకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఎవరో ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక ఎంపీ పైరవి చేసిన దాని విషయంలో ఆ ఎంపీ పరపతి మీద అక్కడ ఉన్నటువంటి NH అధికారులు ఢిల్లీలో ఒక అలైన్మెంట్ని మార్చి ఇవాళ గడ్కరీ గారికి తెలియకుండా, ప్రధానమంత్రి గారికి తెలియకుండా ఇవాళ మళ్ళీ రైతుల మీదకి వెళ్ళి 3వ అలైన్మెంట్ 702 నోటిఫికేషన్ ప్రకారంగా మళ్ళీ ఒకటి రైతుల మీదకి వెళ్ళి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాలలో గతంలో పనిచేసినటువంటి NH అధికారులు చాలా తప్పుడు నివేదికలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అక్కడ పైరవీలు చేసి లాలూచిపడి ఇక్కడ కొంతమంది లీడర్లతోటి స్కాములు జరిపి ఈ 2 అలైన్మెంట్ మార్చి 3వ దాని మీద వేయడం ఏదైతున్నదో ఇది చాలా నేరమైనటువంటి ప్రక్రియ. ఇలా చేతులు మారినాయి, కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినటువంటి సందర్భం. ఇది పెద్ద అవినీతి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద అవినీతి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద CBI విచారణ జరపాలా, ఈ పైసలు మారిన విషయంలో ED విచారణ జరపాలి. ఈ మొత్తం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వానికి గడ్కరీ గారికి తెలియకుండా జరుగుతున్నటువంటి ఈ స్కామ్ అవుతున్నదో ఈ స్కామ్ విషయంలో గడ్కరీ గారు, ప్రధానమంత్రి గారు స్పందించాలని చెప్పి ఇవాళ వారి ఫోటోలు పట్టుకొని మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టి పోయే విధంగా ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. కేవలం లక్షట్పేటలో ఉన్న మున్సిపాలిటీలో ఒక 1/2 కిలోమీటర్ కోసమే మొత్తం ఇవాళ వందలాది మంది రైతుల భూములు, జీవితాలను నాశనం చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి NH అధికారులు
చేస్తున్నారు కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలి 702ను. పాత అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో 1232 నోటిఫికేషన్ ప్రకారంగానే వెంటనే ఒక రోడ్డు నిర్మాణం జరిగి రైతులకు అండగా నిలబడాలి. వీళ్ళ జీవితాలను బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఎన్హెచ్ఏ అధికారులు ఉన్నది. సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి కూడా మేము ఉత్తరాల ద్వారా వివిధ రూపాలుగా ధర్నాలు, రస్తా రోకాలు, ఆందోళనతోటి ప్రభుత్వానికి మేము తెలియజేసే విధంగా అన్ని రకాలుగా అన్ని సాధనాలను వాడుకొని ఖచ్చితంగా ఈ రోడ్డు ఆగే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.